హాయ్, నమస్తే. ఇవాళ 6:37 అయింది మార్నింగ్. క్రిస్మస్ రోజు షూట్ చేస్తున్నాను. అద్భుతమైన అంటే ఒక మంచి పండగ రోజు ఒక మంచి సందేశం ఇద్దామనే ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు. అదేంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పండగ అనగానే కొత్త పనులు స్టార్ట్ చేస్తాము, కొత్తగా ఏమన్నా ఆలోచిస్తాము అట్లాగా. సో ఈరోజు మీకు నేను చూపించేది ఏంటంటే పచ్చి కూరగాయలతోనే పచ్చళ్ళు ఎలా చేయొచ్చు. కొన్నిటికే సాధ్యపడుతుంది అది, కానీ చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా చేయొచ్చు. దానివల్ల మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉంటాయండి పచ్చి వాడటం వల్ల. బాయిల్ చేయకుండా వెజిటబుల్స్, ఇప్పుడు కీరా జ్యూస్ అవ్వచ్చు, మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ అవ్వచ్చు, సొరకాయ జ్యూస్, ఇవన్నీ నేను పచ్చిగా తాగుతాను. సో అట్లాంటివి తీసుకోవటం, కొత్తిమీర జ్యూస్ కూడా నేను రెగ్యులర్గా తాగుతాను. సో ఇట్లాంటివి తీసుకోవటం వల్ల స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది, హెయిర్కి మంచిది, కళ్ళు బాగా కనపడతాయి. ఎక్కువ రోజులు మనకి గ్లాసెస్ వాడే అవసరం నాకు ఇప్పటి వరకు లేదు. ఇప్పుడే మొన్ననే లాస్ట్ మంత్ చెక్ చేపిస్తే స్టార్ట్ అయింది కొంచెం. దీన్ని కళ్ళద్దాలు పెట్టకుండానే ఒక రెమెడీ నాకు తెలుసు, ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతుంది. బెంగళూరు ఆశ్రమంకి వెళ్తాను, దానికి మళ్ళీ ఒక 15 days వెళ్తున్నాను. జనవరి 31st నుంచి ఫిబ్రవరి 15th వరకు నేను బెంగళూరులో ఆశ్రమంలో ఉంటాను. ఈసారి ఆశ్రమంకి కాదు, జిందాల్ వెళ్తున్నాను. అక్కడ నేను మెయిన్ తీసుకునేది ఐ ట్రీట్మెంటే. దానివల్లనే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఐ సైట్ రాకుండా కాపాడుకోగలిగాను. ఇక మీదట కూడా నేను ప్రయత్నిస్తాను. ఒకవేళ వస్తే లెట్ ఇట్, రానివ్వండి, తప్పేముంది. జస్ట్ నా ప్రయత్నం, మానవ ప్రయత్నం వల్ల ఏమైనా సఫలీకృతం అవుతుందా అంటే కొంతవరకు అవుతుంది అని చెప్తా. ఈరోజు పచ్చి కూరగాయలతో టమాటా పచ్చడి సూపర్గా, అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడు టమాటాలను కానీ ఇంకేది కూడా పొయ్యి మీద పెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క 1/2 టీ స్పూన్ ఆవాలు ఫస్ట్ వేసేసిన, అదే 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అంతే. ముందు ఈ 3 వేసి దంచుకుందాం. ఒకవేళ మీకు ఇట్లా నూరుకునే అవకాశము, టైము అది లేకపోతే ఇవన్నీ మిక్సీలో వేయండి, తప్పేముంది. వేయించలేదు నేను, జస్ట్ పచ్చివి. మిగతా ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నలగవు. ఇట్లాంటి ఊరికనే జస్ట్ 30 secondsలో నలిగిపోతాయి ఇవన్నీ. మనము అంటిల్ అన్లెస్ ఒక పని చేసేదాకా అది మనతో కాదేమో అనుకుంటాము. చేయటం స్టార్ట్ చేసినాక అర్థమవుతుంది అది ఎంత ఈజీగా మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయగలుగుతామని. సో ఎంతలో నలిగింది చూడండి, లైట్గా అనమాట, ఇట్లా చాలు, ఇలానే ఉండాలి. సో ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ నువ్వులు వేసేస్తున్నాను చూడండి. నువ్వులు కూడా అంతే, కొంచెం నలగాలి. మీకు ఒకవేళ దీంతో కాకపోతే దీంట్లో నేను ఇంకొంచెం పెద్దది. మీరు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ రోల్ ఎక్కడ కొన్నారు ఏంటి, లింక్ పెడతాను నేను 100%. నా దగ్గర ఉన్నాయన్నీ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో దట్ నాకు చాలా ఇంట్రెస్ట్ కిచెన్లో మెటీరియల్, ఇంటికి రిలేటెడ్ మెటీరియల్ కొంటాం. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అట్లా వాళ్ళని ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్. ఇంకొక సీక్రెట్ చెప్పనా నేను, ఇది మనం ఇప్పుడు ధనియాలు వేయబోతున్నాము. ఈ 4 మిక్సీలో గ్రైండ్ చేసుకొచ్చి కూడా కలుపుకోవచ్చు. కానీ వన్స్ మనం ఒక ఆర్గానిక్ వేలో పోతున్నప్పుడు వై టు డిస్టర్బ్, టైం ఉన్న వాళ్ళు మాత్రం దీనిలో మించిన టేస్ట్ అయితే రాదు. అందులో 80% అయితే ఇందులో 100% టేస్ట్ విషయంలో. దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ ధనియాలు, అసలు ఇవన్నీ వేసి పచ్చి టమాటా పచ్చడి నూరితే ఉంటుంది. ఇంతవరకు మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. ఈ ధనియాలు అక్కడక్కడ వక్కలు తగులుతుంటాయి అన్నంలో, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మ చేసేది ఈ పచ్చడి. ఈ నువ్వులు నా పైత్యం, మా అమ్మమ్మ వేసేది కాదు, ధనియాలు మాత్రం వేసేది. నువ్వులు ఇప్పుడు ఇంత హెల్దీ కదండి, ఆవాలు ఎంత మంచిది, మెంతులు ఎంత మంచిది, నువ్వులు ఎంత కాల్షియం ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టేస్ట్ కూడా, నువ్వులు యాడ్ చేశాక టేస్ట్ కూడా చేంజ్ అయింది, చాలా బాగా వచ్చింది. సో ఐ స్టార్టెడ్ యూసింగ్ నువ్వులు. వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడకు శైలజ, వినదు. ఇప్పటి వరకు నాకు ఇది నూరటానికి 2 minutes పట్టింది, పర్ఫెక్ట్గా నూరిపోయింది. పెద్ద రోల్ రెడీ చేసుకుని, ఎందుకంటే మొత్తం అయినాక ఇది సరిపోదు నాకు. దీంట్లో కొంచెం చింతపండు రెక్క, జస్ట్ లిటిల్ 2 రెక్కలు అంతే. అండ్ పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దగా వేస్తే కొంచెం దంచడానికి కష్టమైందని ముక్కలు కట్ చేసిన. పచ్చిమిరపకాయలు, ఎవ్రీథింగ్ పచ్చిదండి ఇవాళ. వీటికే ఓత్ అనమాట. మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది, ఈజీ డైజెషన్కి. పొట్ట మొత్తం ప్రక్షాళన అవ్వటానికి కూడా పచ్చి కూరగాయలు చాలా మంచిది, ఈవెన్ ఇంక్లూడింగ్ పచ్చిమిర్చి.
మనకి రెగ్యులర్గా వేసే పచ్చిమిర్చి కన్నా కూడా ఇందులో తక్కువ పడుతుంది, ఎందుకంటే పచ్చి కాబట్టి. గోలితే ఎక్కువ పడతాయి, ఇవి గోలకుండా వేస్తున్నాం కాబట్టి గోలించటం అనేది వేయించటం తెలంగాణ స్లాంగ్లో. చిందుతుంది చూసారా, నేను దానిలోకి షిఫ్ట్ చేసేస్తా, ఈజీ అయిపోతుంది, ఇంకా ఈజీ. సరైన పనిముట్టు ఉంటే వంట కానీ ఇవి ఇట్లాంటివి కానీ చాలా ఈజీ. ఇంకొక పనిముట్టి కూడా చూపిస్తాను మీకు ఇవాళ. ఎప్పుడు నేను యూజ్ చేసేదే చేత్తో తీసిన దానికన్నా కూడా దీంతో తీస్తే బిట్టు వస్తుందండి. కర్రీస్ ఇంట్లోకి వండినాక తీసి పెట్టాను కూడా నేను స్పాచులాస్ యూజ్ చేస్తాను. ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నా. ఇది కొంచెం లోతున్న రోలు, మా ఇంట్లో ఒక 6 రకాల రోళ్ళు ఉంటాయి, నాకు ఇష్టం కదా ఇంకా అందుకని. ఒకసారి రోళ్ళ ఎగ్జిబిషన్ పెడదాం, పక్కకు పెట్టేస్తున్నాం. ఇది లోతుంది కాబట్టి మనకి దంచటం ఈజీ. నేను ఇది ఏరి కోరి తెచ్చుకున్నాను. మనం హైదరాబాద్ నుంచి నల్గొండకి అదే విజయవాడకి వెళ్ళే రోడ్లో ఎల్బీ నగర్ వనస్థలిపురం దాటగానే లెఫ్ట్ రైట్ కూడా రోళ్ళు అమ్ముతారు. మనకి మామూలుగా రోలు ఇట్లా వస్తుంది, ఇది వెడల్పు ఇంత లోతుందంటే ఇక్కడ వెడల్పు కూడా ఎక్కువ ఉంటుంది, కానీ మనకి గొట్ట మీద పెట్టుకోవడానికి ఇట్లాంటి కష్టం. అందుకని ఇది చూసి కొనుక్కున్నా. లోతు ఎక్కువ ఉన్నది, వెడల్పు లోపల గుంట ఎక్కువ ఉండాలి, ఎడ్జెస్ సన్నగా ఉండాలి అని. లైఫ్లో మనకి ఏది కావాలి అనే దాని పట్ల ఒక క్లారిటీ ఉంటేనండి ఏదన్నా మనం కెరియర్ అవ్వచ్చు, ఇంట్లో కావాల్సిన విషయాలు అవ్వచ్చు, సామాన్ అవ్వచ్చు, ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అసలు మనకి ఒక క్లారిటీ మిస్ అయింది అనుకోండి, ఏది చేయలేం. ఇప్పుడు నాకు డెడ్ ఈజీ అయింది పని దానిలో కన్నా. ఇప్పుడు ఇంకొక నిమిషం అయిందంతే. ఇప్పుడు నేను వెల్లుల్లి వేసేస్తున్నాను 4-5 పచ్చగా అయినాక. ఇప్పటిదాకా ఉప్పు గట్రా వేయలేదు. కళ్ళు వేయకండి, అక్కడక్కడ మళ్ళా తగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేస్తే కనుక ఆవాల టైంలో వేయండి. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మధ్యలో ముచ్చట చెప్తా చేస్తున్నాను కాబట్టి దీనికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. మామూలుగా ఇంట్లో నూరుకుంటే మాత్రం 4 minutes 5 minutesలో ఈ పచ్చడి అయిపోతుంది. చెయ్యి మండుద్ది అనిపిస్తే స్పాచులా యూస్ చేయండి. మనము మోడ్రన్ మదర్స్, టెక్నిక్స్ తెలిసిన మదర్స్ అనమాట. సో ఆ టెక్నిక్స్ని, ఆ ట్రెండ్ని, మన సంప్రదాయాల్ని కాపాడుకోవడానికి వినియోగించాలి, మర్చిపోవటానికి కాదు. ఈ టైంలో ముందు కొత్తిమీర వేసేస్తున్నాను, ఎందుకంటే కొత్తిమీర నలగడానికి. కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు అయితే ఉందో అది దాచిపెట్టుకున్నా, వాటర్ అవసరమైతే వేయటానికి. సారీ, మధ్యలో కట్ చేయడం అలవాటు నాకు. ఓవర్లాప్ అయిపోయినప్పుడు థాట్స్ అది కంప్లీట్ చేయకుండానే మనకి ఇంకొక మాట వచ్చేస్తుంది బయటకి, బయట కూడా అంతే. సో అది ప్రాక్టీస్ చేయాలి మనం. కొత్తిమీర కొంచెం అటు ఇటు ఇట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు నేను పెద్ద సైజు టమాటాలు ఒక 3 ఇదే లెక్క. దీన్ని వేసి తొక్కుతుంటే మామూలు మజా రాదు. ఆ టేస్ట్ తలుచుకుంటేనే నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను నేను. చూసుకోండి, ఉప్పు సరిపోని వేసుకోండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మిక్సీలో కూడా చేయొచ్చు. టమాటాలు కూడా ముక్కలు కోసాను చూసారా, సో దట్ మన పని ఈజీ అవుతుంది. చెప్పాను కదా మన మోడర్న్ మామ్స్. నేను పచ్చడి మొత్తం పక్కకి నెట్టి ముందు టమాటాలు వేసి నూరుకున్నాక అప్పుడు పచ్చడి కలుపుతా. అప్పుడు మనకి టమాటా తొక్కు లేకుండా కొంచెం మంచిగా నూరుతుంది. నిన్ననే కదా సండే వచ్చింది, నాటుకోడి పర్వం అయిపోయింది. సో నో నాన్ వెజ్ టుడే, ఓన్లీ వెజ్. మంచిగా అయిందా? ఇప్పుడు కలుపుతా మొత్తం. నాకు చింతపండులో నీళ్లు పోసే అవకాశం 2 రాలే. ఈ టైంలో ఇంకొంచెం నలగాలి. ఈ టైంలో ఒక్క ఉల్లిగడ్డ వేయండి, సగం. పెద్ద ముక్కలు కట్ చేయండి, మరీ చిన్నగా. ఇది 1/2 ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్లో 1/2. నూరుతుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇది ఇప్పుడు మేము ముందంటే నూరుతున్నాను, కానీ ఎప్పుడు నేను నూరునండి. మా
నా అసిస్టెంట్ మీకు అందరికి తెలిసిన ప్రమీల ఉంది కదా, తనకి ఇచ్చేస్తాను అనమాట. ప్రమీల ప్లీజ్ ఒక చేస్తే కానీ అది కంప్లీట్ కాదు. కొంచెం నూరవా, ఫైనల్ టచ్ నువ్వు ఇస్తే అదొక తుత్తి. రోజు నువ్వు చేసి ఇక్కడ షో నేను చేస్తే ఏం మజా చెప్పు కదండి. ఏమంటారు కదా, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు. నేను నిజంగా ఇంట్లో రోటి పచ్చళ్ళు తింటున్నానంటే ప్రమీల హెల్ప్ అండ్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు చేస్తారు. అప్పుడు రామ్లమ్మ వచ్చినప్పుడు రామ్లమ్మ నూరేది గుర్తుందా? మా అత్తగారిని చూసుకోవడానికి ఒక 2-3 ఏళ్ళు మా ఇంట్లో రామ్లమ్మ నాకు ఆమె ఉండేది. ఇంకా వచ్చినాక ఈమె ఫ్రీ అయిందనమాట. నూరేదేమన్నా ఉంటే అప్పచెప్పేది. అన్నీ చేసినమ్మా ఇప్పటిదాకా నూరునా అనుకో, పిలిచేదాకా రాకు. ఎలా చేస్తారో మేడం చూద్దాం అనుకున్నావా? కష్టంలో తృప్తి ఉంటుంది. ఎందుకంటే 1,00,000 మంది చూస్తారు, మనల్ని ఫాలో అవుతారు, దాన్ని చేస్తారు. ట్రై చేసినప్పుడు ఆ టేస్ట్ అందివ్వాలి అని ఆ తపన ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఈజీ అనిపిస్తుంది. చెప్పకు. అవును, సూపర్. చేద్దామా? అన్నానికి మించింది ఏది లేదులే మన భారతీయులకి అనకూడదేమో. మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తిమీర ముందు కొంచెం వేసిన నలగాలని, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఇది ఇప్పుడు తెంపుకొచ్చిన కొత్తిమీర, మా ఇంటి ఎదురుగుండా ఆకుకూరలు తెంపుతారు. అయినా కొంచెం రీల్ చేద్దాం మనం. ఏ రీలు? అదే కొత్తిమీరదా? చేద్దాం. మనం రోజు గోధుమ గడ్డ ఎట్లా వేస్తున్నాం అది కూడా చేద్దాం. మీ ఫుడ్ చూపెడతారా? నా ఫుడ్డా? చూపిస్తా. ఇదిగోండి, ఎవ్రీడే మార్నింగ్ ఆల్రెడీ నేను 2 జ్యూసులు తాగాను. ఒకటేమో వాము, జీలకర్ర, మెంతులు నీళ్ళు తాగాను. ఆల్కలైన్ వాటర్ అని చెప్పి రాత్రి కీరా దోసకాయ కానీ మామూలు దోసకాయ కానీ ఒక 2 నిమ్మకాయ చెక్కలు వేసుకొని నానబెట్టేస్తాము. ఆ నీళ్ళు మార్నింగ్ తాగితే ఆల్కలైన్ అంటే బ్లడ్ అంతా ఎసిడిటీ ఉన్న లోపల బాడీలో ఉన్న ఎసిడిటీ పోతుంది, ఆమ్లతత్వం పోయి ఏమంటారు ఆల్కలైన్ అవుతుంది. ఆల్కలైన్ని తెలుగులో ఏమంటారు? క్షారతత్వం అంటారా? ఎసిడిటీ పోయి ఆల్కలైన్ అవుద్దండి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ బౌల్ ఇది. అండ్ అవి 2 జ్యూస్లు అయిపోయినాయి కదా, ఆల్కలైన్ వాటర్ అయిపోయింది, వాము జీలకర్ర నీళ్ళు అయిపోయింది, ఫ్రూట్ బౌల్ ఏమో బ్రేక్ఫాస్ట్కి. ఇదిగోండి, నేను బీపీకి వాటికి రాకుండా ఉండటానికి, వచ్చిన వాళ్ళకి తగ్గటానికి చాలా మంచిదని చెప్పి నా షార్ట్స్లో చూడండి మంచి మంచి టిప్స్ పెడుతూ ఉంటాను. శంకు పుష్పాలు, ఇది వైలెట్ కలర్, ఇది వైట్ కలరు. అండ్ ఇందులో ఈ ఆకంతా అది తిప్పతీగ. మా ఇంట్లో ఉంటుంది పెద్ద చెట్టు, ఏదున్నా లేకపోతే తిప్పతీగ మాత్రం కాపాడక్కర్లా, అది గాలికి అడవిలాగా వస్తూనే ఉంటుంది. దీంతో ఇప్పుడు టీ కాసుకుంటాను. ఇదే వాటర్, కొంచెం అల్లం ముక్క కూడా ఉంది ఇందులో. ఇదిగోండి, ఇది ఇంకా ఇది అల్లం ముక్క, జస్ట్ 2-3 తిప్పతీగ ఆకులు, ఈ శంకు పుష్పాలు, అల్లం వేసుకొని టీ కాసుకుంటున్నాను. అది తాగితే సూపర్ ఉంటుంది, మంచిదండి, హెల్త్కి మంచిది. నేను అన్నాను కదా, భగవంతుడు మనకి ఏదన్నా లోపల ఇల్ హెల్త్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, తప్పలేదు. జీన్స్ ప్రకారం మనకి వచ్చేది ఇక్కడ రాసి ఉన్నది ఏదైనా కానీ ఆగదు, ఎలాంటి జబ్బు అయినా కానీ మన ద్వారా మన నిర్లక్ష్యం వల్ల కొన్నిటికి పూనుకుంటాం చూసారా, అది కరెక్ట్ కాదు. మన అశ్రద్ధ వల్ల వచ్చే అనారోగ్యానికి మనమే బాధ్యులం. సో ఇట్లాంటిది కొంచెం ఎంతో టైం పట్టదండి కేర్ తీసుకోవడానికి. ఇప్పుడు మొక్కలు పెట్టడానికి ఎంత టైం పట్టింది నాకు, దానికి పెద్ద ప్లేస్ అవసరంలో. మాది అపార్ట్మెంట్ అంటే కుండీలో ఈజీగా పెరుగుతుంది శంకు పుష్పం. తిప్పతీగ అయితే అడవే, నిజంగా నీళ్ళు ఏం అవసరం లేదు దానికి. మా ప్రమిళ నోడుతుంటే నేను మంచిగా ముచ్చట చెప్పమంటే చెప్తా ఇట్లా. చాలు ఎక్కువ శ్రమ పడద్దు మన వాళ్ళు. ఉప్పు చూద్దామా? నువ్వే చూడేది కదా. సూపర్ మేడం, ఇట్లా తలకాయ చెప్తే చాలా బాగుంది. అంతేనా? ఇంకేమైనా చెప్పామా? రచ్చ మాస్ మసాలా ఏం చెప్పావా? ఉద్దగా ఉన్నప్పుడు అసలు మా ఇద్దరికి ఫన్ మామూలుగా ఉండదు మా ఇంట్లో. బేబీతో ఫన్ ఉందంట. ఏంది మేడం ఇది? వీర లెవెల్ మస్త్ అండి. ఇంకా దీనిలో అన్నం చంపి తింటూడే. బాగుంది కదా అన్నందే. పచ్చడి ఇది అన్నంలోకి బాగుంటుంది, రొట్టెలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుందండి. మీరు చేసుకొని తింటాం ఇంపార్టెంట్. ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈరోజు గ్యాస్ అయిపోయింది ఏం చేయాలి అనుకుంటే మీకు గ్యాస్తో సంబంధం లేదు, అద్భుతం అంటే అద్భుతం అనమాట. ఇది ఒక్కటి చేసుకొని తినండి చాలు. ఒకవేళ గ్యాస్ ఉంటే కనుక ఆమ్లెట్ వేసుకోండి.
5 నిమిషాలు వీడియో ఏంటి 8 నిమిషాలు ఉంది, ఎక్కువ ఉంది అనకండి. బికాజ్ మనం ముచ్చట మాటస్ అలౌడ్. సో ఇంత మంచి రెసిపీ ఉన్న తర్వాత ఫ్రూట్ బాల్ కూడా తింటాను. దీన్ని మించింది లేదు. ఇదిగోండి ఎండు ఖర్జూర, ఇది నానబెట్టుకొని తింటే చాలా 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 మంచిది. అండ్ ఇవి మీకు తెలుసు అంజీరా రక్తహీనతకి బాగా పనిచేస్తుంది. బాదం మన వెయిట్ రిడక్షన్కి దానికి 4-5 బాదం రోజు తింటే చాలు. కిస్మిస్ వీటన్ని టేస్ట్కి. అండ్ ఒక 4-5 రకాల ఫ్రూట్స్, 3 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకుంటే మంచిది. ఇవి తీసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇదే, మధ్యాహ్నం లంచ్ అగైన్. ఇవి పక్కకు పెట్టి కొంచెం ఇది దీనికోసం మంచిగా వేసుకొని, అండ్ ఈ వాటర్లో ఉన్నది కూడా ఈడ వేసుకోండి ఇట్లా. ఇది కలుపుతుంటేనే నాకు అసలు ఆగదు. ప్రమిళ ఫస్ట్ నువ్వేదా, నీకే. ఆరోగ్యమైనవి లోపలికి వెళ్ళిపోతున్నాయి మేడం. అవును, టమాటా అయితే కొత్తిమీర ఇంత వేసిరు. అవును, ఆవాలు, నువ్వులు, ధనియాలు. అసలు ఇండియన్ కిచెన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ రోగం. వావ్, తెలుగు. తినొచ్చా? ఆగలేవు ఇక. అదే చింటూ ఊరికనే టేస్ట్ చేస్తాను. సూపర్ మేడం, చాలా బాగుంది. వేరే లెవెల్. జై శ్రీ ఆంజనేయ. పొద్దున్నే ఇంత ఇంత పచ్చాకులు అన్నీ నేను మళ్ళా పెట్టాలి కదా, అందుకని ఎత్తి వేసుకున్నా. అవును, నెక్స్ట్ లెవెల్. ఉల్లిగడ్డ కూడా మంచి కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కారం వేసుకోవచ్చు ప్రమిళ. ఉల్లిగడ్డ కూడా ముక్కుకి మంచి ఘాటు తగులుతుందా? అన్నీ పోతాయి ఇక తోటి. ఊర్లలో వాళ్ళకి ఎట్లాంటి రోగాలు రెస్టులు రాంది కారణం ఇదేనండి. ఎక్కువ శాతము నూరుకున్నాయి దంచుకున్నాయే వాడతారు. సో తినండి మేడం. వద్దులే ప్రమిళ, ఫ్రూట్స్ ఎవరు తింటారు? ఇక తింటిగా పొద్దున్న టిఫిన్ ఇదే. 7 కూడా అయిందా మన ఇంట్లో ఇప్పుడు? 7:30. పెద్ద బుక్క పెట్టుకుంటా కానీ తృప్తిగా ఉండదు. నా టీ కూడా అయిపోయింది. మనకి కావాల్సినవి అన్నీ తిందామండి లిమిటెడ్గా. ఇంకోండి టీ, ఇట్స్ ఓవర్. దీన్ని వడపోసుకొని తాగటమే. అన్నీ తిందామండి కానీ కొంచెం కేర్. ఇలాంటి విషయాల్లో మార్నింగ్ వాటర్ ఎక్కువ తాగటం, ఇట్లాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే చాలు. జీవితం ఎంతసేపు అండి, ఎంత సంపాదించినా ఎంత పుట్టకే, ఎంత చేసినా ఎన్ని ఎగురులు ఎగిరినా గూటికి చేరాల్సిందే. ఇలాంటి ఫుడ్ తినాల్సిందే. కాబట్టి ఇదిగోండి మంచి టీ అండ్ మంచి పచ్చడి అన్నంతో ఉండనా. మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను ప్రమిళ. ఇప్పుడు తిందాం కూర్చొని. శైలాస్ కిచెన్. నమస్కారం. నమస్కారం మేడం, నమస్కారం. ఊకంటగా మేడం రావట్లేదు ఇప్పుడు. ఇప్పుడు శైలాస్ కిచెన్. షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.